లోపల రావచ్చా? రండి. కూర్చోవచ్చా? కూర్చోండి. ఏంటివన్నీ? నిశ్చితాంబుళాలు. వీళ్ళు నా తల్లిదండ్రులు. నమస్తే. నమస్కారం. నీతో నా పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చాం. మా ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఎవరు లేరే? ఉన్నారు. ఎవరు? మీ కోడలు. మీరు అంటే మీ కోడల్ని మా కోడల్ని చేసుకుంటాం. చెప్పొచ్చు కొడతా. నా ఇంటికి వచ్చి నా కోడల్ని పెళ్లి చేసుకుంటానంటారా? మామగారి దగ్గరికి వచ్చి నీ కోడల్ని పెళ్లి చేసుకుంటావు అని అడగడం ఏ చరిత్రలో ఉందా? మనం తలుచుకుంటే చరిత్రను మార్చగలం. చరిత్ర మార్చేంత గొప్పతనం, విధవకి వివాహం చేసేంత విశాల హృదయం నాకు లేవు. మీరు వెళ్ళచ్చు. చూడండి, మీ కోడల్ని మిమ్మల్ని అడిగాం తప్ప మీ అంగీకారంతో నాకు పని లేదు. 6 ముళ్ళు వేయించుకున్నాను, మరో 3 ముళ్ళు వేయగలరా అని అడిగావు. వెయ్యగలను అని అక్కడే చెప్పేవాడిని. కానీ నువ్వు నమ్మవని నా తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ మెడలో తాళి కడతాను, నువ్వు ఒప్పుకుంటే. ఒప్పుకోవడానికి ఒప్పుకోపోవడానికి అది అవసరా? అది ఎప్పుడైతే ఇంటి కోడలైందో అప్పుడే అది ఇంటి స్థిరాస్తి అయిపోయింది. అది బయటికి అడుగంటూ వేస్తే అది కాటికే కావాలి గాని మరో ఇంటి కోడలుగా మాత్రం కాదు. ఆమె మీ కూతురై ఉంటే మీరు ఈ మాట అని ఉండేవారా? ఖచ్చితంగా ఉండేవాడిని. సాంప్రదాయం తప్పడానికి నేను మీకు మళ్ళీ తప్పుడు మనిషిని కాదు. పెద్ద సంఘ సంస్కర్తలాగా పళ్ళాలు ఒప్పుకుంటూ వచ్చారు. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలీదు. దాని మళ్ళీ తారి కట్టి పడేస్తే పని మనిషిలాగా పనిచేసి పెడుతుంది. నెల తిరిగేసరికి 4000 జీతం తెచ్చి పెడుతుందనేగా. చూడండి, నా కొడుకును పెళ్లి చేసుకోవడానికి 1,00,000 మంది లక్షలతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీ కోడల్ని నా కోడలుగా చేసుకోవాలనుకుంటుంది. ఆమె వెనుకున్న విషాదాన్ని చూసి, ఆమె మీద ఉన్న నా కొడుకు ప్రేమను చూసి. ప్రేమ పెరట్లో పచ్చగడ్డ. 6 100 100 6 ఈ పెళ్లి జరగదు. ఆమె ఈ ఇంటికే చెందాలి, మా కోడలుగానే ఉండాలి. నీకు కావాల్సిన ఆమె కాదు, ఆమె సంపాదన. నాకు కావాల్సిన ఆమె సంపాదన కాదు, ఆమె. మర్యాదగా ఒప్పుకుంటే మీ గౌరవం మీకు దక్కుతుంది, కాదంటే మీ గౌరవం పోతుంది, ఆమె నాదవుతుంది. నాకు గులాబీ అంటే చాలా ఇష్టం. అది నీ తల్లో ఉంటే ఇంకా ఇష్టం. ఏంటి నువ్వు చేసిన పని? మరొక్క మాట మాట్లాడావంటే చంపేస్తా. త్వరలోనే ముహూర్తం పెట్టించుకొస్తా. మగాడివయ్యా, నిజంగా మగాడివి. రిజిస్టర్ పోస్టా? ఎక్కడి నుంచి వచ్చింది? లాయర్ నోటీస్ అనుకుంటాను మేడం. ఇక్కడ సంతకం పెట్టండి. నాకు లాయర్ నోటీస్ ఏమిటి? నేనే పంపించాను. దేనికి? పట్టాభి అనే నా క్లయింట్ ఊహ అనే నిన్ను 6 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. మొగుడు చస్తే ఉద్యోగం వస్తుందని తెలిసిన నువ్వు నా క్లయింట్ కట్టిన తాళిని తెంపేసి ఉద్యోగంలో చేరి విక్రాంత్ అనే కుర్రాడితో ప్రేమ కలాపాలు సాగిస్తూ అతన్నే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. హిందూ వివాహ చట్ట ప్రకారం మొగుడు బతుకుండగా విడాకులు తీసుకోకుండా మీరు పెళ్లి చేసుకోవడం నేరం. కాబట్టి నా క్లయింట్ పట్టాభితో కాపరం చేయవలసిందిగా కోరడమైనది. లేని ఎడల కోర్టు ద్వారా తగు చర్యలు తీసుకోబడును అని నా లాయర్ ద్వారా నీకు నోటీస్ ఇప్పించాను. బెదిరిస్తే భయపడి నీతో కాపురం చేస్తాననుకున్నావా? నువ్వు చేయకపోతే కోర్టు వారు చేయిస్తారు. మ్యాటర్ కోర్టుకి ఎక్కించాననుకో, నీ మొదటి మొగుడు చస్తే ఇచ్చిన ఉద్యోగం పీకేస్తారు. కామ్గా కాపురానికి వచ్చావనుకో, ఉద్యోగం ఉంటుంది, మొగుడు ఉంటాడు. ఉద్యోగమే కాదు, ప్రాణం పోయినా కూడా నేను నీ దగ్గరికి రాను. ప్రాణంతోటే నిన్ను నా దగ్గరికి రప్పించు. ఓహకు ఎవరు లేరని కదా ప్లేటర్ నోటీస్ ఇచ్చావు. ఓహకు నేనున్నాను రా. ఇంకొకసారి ఓహతోలికి వెళ్ళావంటే నీ ప్రాణాలు తీస్తాను రా. అది నా పెళ్ళం.
దాన్ని నా ఇష్టం అంటే చేసుకుంటా వచ్చా నువ్వు ఎవరురా? నేనెవరిది నీకేంట్రా? రేయ్, నిన్ను. రేయ్, రేయ్, చంపేస్తాను, రేయ్. రేయ్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. చెప్పండి. సత్య ప్రమాణ పూర్తిగా ఇది నా పెళ్ళామండి. నో, వాడు చెప్పేది పచ్చి అబద్ధం. ఆయన్ని చెప్పనివ్వండి. మీరు చెప్పండి. దీనికి 3 ముళ్ళు వేసి 2వ పెళ్ళంగా చేసుకున్నాను. నీ మొహానికి 2 పెళ్ళాలా అని మీరు అడగచ్చు. దానికి రీజన్ ఉంది. అదేమిటంటే నా మరదలకి శోభనం కాకుండానే మొగుడు చచ్చిపోయాడు. అత్తింటోళ్ళు తరిమేశారు. పుట్టింటికి వచ్చింది. అది చూసి మా ఆవిడ కరిగిపోయి, ఏమండి నాకెలాగూ పిల్లలు లేరు, మా చెల్లికి మళ్ళీ పెళ్లి కాదు, ఎలాగైనా దాన్ని పెళ్లి చేసుకోండి అని బతిమాలింది. ఇష్టం లేకపోయినా జాలిపడి తాళి కట్టాను. ఇష్టం లేనిది వాడికి కాదు, ఆమెకి. పశుబలంతో పసుపు తాడు కట్టి పెళ్ళి అంటున్నాడు. ఆమె నా పెళ్ళం అంటున్నాడు. తాళి కట్టిన దాన్ని పెళ్ళామని అంటారు. అంటే నాకు నచ్చిన దాని మెడలో బలవంతంగా తాళి కట్టేసి ఇది నా పెళ్ళమైపోయింది, ఇంటికి తీసుకెళ్లి కాపురం చేసుకుంటానంటే ఒప్పుకుంటారా? దాన్ని పెళ్ళంటారా? అసలు నువ్వెవరు? ఆమె నీకేమవుతుంది? మీరు ఈ కేసు కొట్టేస్తే ఆమె నా భార్య అవుతుంది. చూసారా జడ్జి గారు, నా పెళ్ళాన్ని ఆడి పెళ్ళం చేసుకోవడం కోసం మిమ్మల్ని కేసు కొట్టేయమంటున్నాడు. నేను ఈ కేసు కొట్టేయమంటున్నది ఆమెకు అన్యాయం జరగకూడదని. న్యాయాన్యాయాలు తేల్చవలసింది కోర్టు. ఆమె ఇష్టంతోనే తాళి కట్టించుకుందని అతను చెప్తున్నాడు కదా. అతను చెప్పేది అబద్ధం. ఆమె ఇష్టపడి కట్టించుకుందో బలవంతంగా అతనే కట్టాడో తెలుసుకోవాలంటే ఆమె తండ్రిని అడగండి. సుబ్రహ్మణ్యం గారిని పిలవండి. మీ 2వ కూతురు ఊహకి పెద్దలుడు పట్టాభికి పెళ్లి జరిగిందా? జరిగింది. మీరు ఆ పెళ్లికి ఇష్టపడ్డారా? ఇష్టపడ్డాను. పట్టాభి మీ పెద్ద కూతురు భర్త అవునా? అవును. మరి 2వ కూతురుని కూడా అతనికే ఎందుకు చేశారు? వయసులో విధవరాలైంది. పొరపాటున తప్పటడుగు వేస్తుందేమోనని. అబద్ధం. ఆయన చెప్పేది అబద్ధం. నిజం చెప్తే పెద్ద కూతురు కాపురం పాడవుతుందని భయపడాలని చెప్తున్నాడు. కావాలంటే మీరు ఊహ తల్లిని అడగండి, ఆమె నిజం చెప్తుంది. ఏమ్మా, పట్టాభి ఊహల పెళ్లి మీ ఇష్ట ప్రకారమే జరిగిందా? అవును. పెద్ద కూతురు భర్తనే మళ్ళీ 2వ అమ్మాయికి ఎందుకు చేశారు? అది పసుపు కుంకాలతో ఉండాలని. పసుపు కుంకాలే కావాలనుకుంటే వేరే సంబంధం చూసి చేయొచ్చుగా. మరో సంబంధం చూసే శక్తి లేక. విన్నారుగా జడ్జి గారు, మా అత్తమామలే ఒప్పుకున్నారు మా పెళ్లి జరిగిందని. కానీ కట్టుకున్న భార్య ఒప్పుకోదు. మీ భర్తకి మీ చెల్లెలికి పెళ్లి జరిగిందా? జరిగింది. వివాహ చట్ట ప్రకారం మొదటి భార్య బ్రతికొండగా 2వ పెళ్లి చేసుకోవడం నేరం అని తెలుసా? తెలుసండి, కానీ నేను గొడ్రాల్ని. నాకు పిల్లలు లేరని, నా భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అవుతుందని, నా భర్తను తండ్రిని చేయాలని, నా చెల్లెల్ని పెళ్లి చేసుకోండి అని నేనే ఆయన్ని ఒప్పించాను. సాక్ష్యాధారాలను పరిశీలించిన పిదప ఊహా పట్టాభిల పెళ్లి జరిగిందని కోర్టు నిర్ధారించడమైనది. హిందూ వివాహ చట్ట ప్రకారం భర్తగా ఆమెపై సర్వ హక్కులు కలుగజేస్తూ భర్త స్వాధీనంలోకి వెళ్లవలసిందిగా ఆమెని కోర్టు ఆదేశించడమైనది. జడ్జి గారు, ఇది అన్యాయం, దారుణం. మీరు ఆడవాళ్లే ఈ అబద్ధం సాక్ష్యాలను నమ్మి ఆమెను బలిపశువుని చేయకండి. ఇది పెళ్ళనుకుంటే కాపురం చేయడానికి భర్త అంగీకారం ఎంత ముఖ్యమో భార్య అంగీకారం కూడా అంతే ముఖ్యం. ఇష్టం లేకపోయినా అతనితో కాపురం చేయమంటారా? ఇష్టం లేకుండా జీవితాంతం అతనితో బతకమంటారా? ఇష్టం లేని పెళ్లిని రద్దు చేసుకునే అవకాశాన్ని ఆమె కల్పించండి ప్లీజ్. ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకునే అవకాశాన్ని కోర్టు నీకు కలగజేస్తుంది. భయపడకుండా చెప్పమ్మా, నీకు విడాకులు కావాలా? వద్దు, నాకు విడాకులు అవసరం లేదా? అంటే భర్తతో కాపురం చేస్తావా? మా అమ్మ, నాన్న, అక్క అందరి సమక్షంలో, అందరి అంగీకారంతో అగ్ని సాక్షిగా పెళ్లి జరిగిందని చెప్పిన వాళ్ళ మాటల్ని అబద్ధం చేయకుండా అతనితోనే కాపురం చేస్తాను. నాన్న, ఆయన ఉన్నారా? ఎవరు? మీరంతా కోర్టులో సాక్ష్యం చెప్పి నాకు మొగుడిని అంటగట్టారుగా ఆయన.
అక్క మన మొగుడు గారు ఉన్నారా? ఏమిటి సవతొచ్చిందని బాధగా ఉందా? హలో సెకండ్ వైఫ్, వచ్చేసావా? నువ్వు వస్తావని తెలిసే మన శోభనానికి పూలు పళ్ళు పట్టుకొచ్చా. అత్తయ్య, శోభనానికి ఏర్పాట్లు చేసేయండి. 10 నెలలు తిరిగేసరికల్లా మీ చేతిలో 12 బిడ్డను పెట్టేస్తాను. ఇదిగో ఫస్ట్ వైఫ్, నీ చెల్లెల్ని తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేసి త్వరగా రెడీ చేయి. చెప్పేది నీకే. ఇష్టం లేకపోతే చెప్పండి, చట్టధికార నేరం కింద తలో 6 నెలలు జైలు శిక్ష ఇచ్చి పారేస్తా. వద్దండి, నా గురించి వాళ్ళకెందుకు శిక్ష? నేనే రెడీ అయిపోతాను. ఈ లోపల మీరు బ్యాంకుకి వెళ్ళి దీన్ని మా బ్యాంక్ మేనేజర్కి ఇచ్చిరండి. ఏమిటిది? మన శోభనం 3 రోజులకి లీవ్ లెటరా? అది లీవ్ లెటర్ కాదండి, మరి నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నావా? దేనికి? నాకు ఈ ఉద్యోగం భర్త లేడని, మొగుడు పోయిన ఆడదని జాలిపడిచ్చారు. నాకిప్పుడు భర్త ఉన్నాడు, నన్ను పోషించడానికి చెట్టంత మగాడు తోడున్నాడు. ఇంకా ఉద్యోగం చేయవలసిన కర్మ నాకేమిటి? ఇప్పుడు మీకు నేను పెళ్ళాన్ని, రెండో పెళ్ళాన్ని, అయినా కూడా పెళ్ళాన్నే కదా. అంచేత మీ కాళ్ళు నొక్కమంటే నొక్కి పెడతాను, వండి పెట్టమంటే వండి పెడతాను, పిల్లల్ని కనమంటే సంవత్సరానికి ఒకరిని చొప్పున కంటూనే ఉంటాను. అవన్నీ తర్వాత చేద్దు గానీ ముందు ఉద్యోగం చేయి. ఎలా చేయమంటారండి? మా బ్యాంక్ లో నా పేరు ఊహా వైఫ్ ఆఫ్ అత్తిలి ఆంజనేయులు అని ఉంది. మీరు బ్రతికుండగా చచ్చిన ఆయన భార్యగా ఉండి ఉద్యోగం ఎలా చేయమంటారు? దాందే ఉందిలే. రేపెళ్ళాడు పేరు కొట్టించేసి సెకండ్ వైఫ్ ఆఫ్ కోడిపెట్టల పట్టాభియాన్ రాయించేస్తా. నువ్వు శుభ్రంగా ఉద్యోగం చేసుకో. అంటే ఉద్యోగం మొదటి భర్తది, కాపురం రెండో భర్తదినా? మీకు సిగ్గనిపించడం లేదు? అస్సలు అనిపించట్లేదు. మీకు అనిపించకపోయినా మీ భార్యగా నాకు అనిపిస్తుంది. చస్తే నేను ఆ ఉద్యోగం చేయను. చెయ్యాలి. కోర్టు మీతో కాపురం మాత్రమే చేయమని చెప్పింది, ఉద్యోగం చేయమని చెప్పలేదే. కోర్టు చెప్పకపోయినా నీ మొగుడుగా నేను చెప్తున్నా. నేను ఉద్యోగం చేయకపోతే నాతో కాపురం చేయరా? చెయ్యను. మరెందుకు తాళి కట్టినట్టు, ఎందుకు కోర్టుకెక్కినట్టు? 4,000 సంపాదిస్తున్నావు, తాళి కట్టాను. ఆ 4,000 నాకు తెచ్చి పెట్టాలని కోర్టుకెక్కాను. సభాష్. చూసారా జడ్జి గారు వీడి నిజస్వరూపాన్ని? విడో అనే కనికరు కూడా లేకుండా ఓ ఆడదాని డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావా? అమ్మ ఊహ, ఈ దుర్మార్గుడి మీద ఇప్పుడే ఒక కంప్లైంట్ రాసి జీవితాంతా జైల్లో ఉండేలా చేస్తాను వెధవని. నువ్వింత చేసినా కూడా మా బావని క్షమించండి అని రాసింది చూడు. ఇలాంటి దేవతలు ఉన్నంత కాలం నీలాంటి నీచులకు శిక్షలు పడవురా, పడవు. అమ్మ ఊహ, నన్ను క్షమించావా? వద్దు, నాకు శిక్ష పడేలా చెయ్యి, నాకు శిక్ష పడేలా చెయ్యమ్మా, నాకు శిక్ష పడేలా చెయ్యి, నాకు శిక్ష పడేలా చెయ్యలేదు. ఎందుకంటే ఆమె ఆడది కనుక.